బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుండా బీజేపీ అడ్డుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆ పార్టీ ఎప్పుడూ మతం, దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తుందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి గడ్డ మీద బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించామన్నారు. హామీ ప్రకారం 3 బిల్లులు చేసి కేంద్రానికి పంపించామని చెప్పారు. బీసీల గురించి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు మహేష్ గౌడ్. సంస్థలు 42% ఇస్తూ మరొకటి విద్య ఉపాధి 42% ఇస్తూ ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డలారా, మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, మీ భాగవతం బయట పెట్టడానికి కాంగ్రెస్ సభ. లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదీస్తారనే మాట కూడా సందర్భంగా చేస్తాము. నోటి దాకా వచ్చిన కూడిని తలదంటారా మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే ఉంది లౌకికవాదం, కులాలకు అతీతంగా పని చేయాలని. నేను కరీంనగర్ సభలో చెప్పిన, బీజేపీ నాయకులంటే దేవుడి పేరిట ఓట్లాడుకునే భిక్షగాళ్ళు అని. మళ్ళీ చెప్తా ఉన్నా, దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రావు. ఏ రోజైనా బండి సంజయ్ని సికింద్రాబాద్ కి పనిచేసిన, ఈ పరిశ్రమ తెచ్చిన, అంబర్పేటకి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఓటు అడిగిందా? అడిగే దమ్ముందా? అడుగుతా గెలుస్తావా? శ్రీరాముడి పేరు, శివుడి పేరు, ఆంజనేయుడి పేరు, ఆ పేరు తప్ప ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే జనానికి చేసింది ఏమీ లేదు. బండి సంజయ్ తెల్లారు లేస్తే కరీంనగర్లో గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఓట్లాడుకుంటాడు. అరే, మేము కూడా పూజలు చేస్తాం. నిన్న గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాం. గతానికి జెండా నేనే ఊపిన. ఇలా జెండా బాలాజీ జెండా మందిరికి పోయినా, జెండా ఎత్తిన, పూజ చేసిన. కానీ ఎప్పుడు జెండా పేరు మీద, బాలాజీ పేరు మీద, హనుమంతుడి పేరు మీద ఓట్లు బిచ్చం అడగము కూడా. మా సోనియా గాంధీ సిద్ధాంతం, మా రాహుల్ గాంధీ సిద్ధాంతం చెప్పిన మాట కట్టుబడి ఉండడం, చేసిన పని మీద ఓట్లు అడగడం. సోనియా గాంధీ ఇస్తాంది, తెలంగాణ ఇచ్చి తీరింది. అందుకే తుక్కుగూడ సభలో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఆ సభలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట 6 గ్యారంటీలు ఇస్తామని. అందుకే నమ్మినారు. మీ శ్రమ వల్ల ఇలా అధికారంలోకి వచ్చినాం. అదే సభలో చెప్పాం, బీసీని ఆదుకుంటామని. అందుకే 3 చట్టాలు తెచ్చినాం. బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఓటేస్తున్నారు, ఇక్కడ ప్రజలు తిరగబడతారని. కేంద్రంకి వెళ్ళి చెప్తున్నారు బిల్లు ఆపాలని, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని. అదే మీరు ఆపినా ఆపకపోయినా ఇలా ప్రతి బీసీ గుండెలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిలిచి ఉన్నారనే మాట మీకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.